ఎవ్రీవన్, చాలా అంటే చాలా ఈజీగా రాజ్మా కూర ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ముందుగా రాజ్మాని 8-9 అవర్స్ నానబెట్టేసుకోవాలి. 2-3 సార్లు కడుక్కొని మనం మంచినీళ్ళు వేసి నానబెట్టేసుకుంటే నీళ్ళతో సహా మనం కూర చేసేసుకోవచ్చు. తర్వాత తగినంత ఉల్లిపాయలు తీసుకొని టమాటో, అల్లం, వెల్లుల్లి పేస్ట్ చేసుకొని ఉడుకుతున్న ఉల్లిపాయల్లో వేసేసుకొని మరి కొద్దిసేపు ఉడికించుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు, కారం, పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఇది కూడా కాసేపు మగ్గించుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న రాజ్మాని నీళ్ళతో సహా వేసేసుకోవాలి. ఒకవేళ నీళ్ళు తక్కువ అనుకుంటే కొంచెం యాడ్ చేసుకొని కుక్కర్ లిడ్ పెట్టేసుకొని 8-9 విజిల్స్ వచ్చే వరకు వాటిని ఉడికించుకోవాలి. ఇదిగోండి నీళ్ళు, ఇంత నీళ్ళు వేసి నేను ఉడికించుకున్నాను. అంటే కొద్దిగా తక్కువైనాయి, మళ్ళీ నేను నీళ్ళు యాడ్ చేశాను. కుక్కర్ లిడ్ పెట్టేసుకొని 8-9 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అంటే సిమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే మంచిది. ఇదిగోండి కూర ఇలా రెడీ అయిపోయింది. ఒకవేళ ఎక్కువగా నీరున్నది అనిపిస్తే స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ ఉడికించేసుకుంటే సరిపోతుంది. ఇది రోటీల్లోకి చాలా బాగుంటుంది.